హలో ఫ్రెండ్స్, నేను అంశుషాన్ లర్న్ వన్కి స్వాగతం. ఈరోజు ఫోటోషాప్ సెషన్లో మనం లేయర్స్ గురించి నేర్చుకుందాం. దాన్ని ఎక్కడ ఎలా వాడాలి అనేది. ఫస్ట్ ఆప్షన్ లేయర్ మెనూలో న్యూ, అందులో లేయర్ ఉంటుంది. అంటే మీరు న్యూ లేయర్ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి యాడ్ చేయొచ్చు. షిఫ్ట్ కంట్రోల్ ఎన్ దాని షార్ట్కట్ కీ. ఓకే, ఇక్కడ నుంచి క్లిక్ చేసి కూడా న్యూ లేయర్ని యాడ్ చేయొచ్చు. దాని తర్వాత లేయర్లో వచ్చేది లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్. అంటే మీరు లేయర్ని బ్యాక్గ్రౌండ్లోకి మార్చాలి అనుకుంటే అది కూడా చేయొచ్చు. ఇక్కడ నుంచి లాక్ ఓపెన్ చేసిన తర్వాత నేను నార్మల్ లేయర్ చేశాను. మళ్ళీ దీన్ని బ్యాక్గ్రౌండ్ లేయర్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు లేయర్లోకి వెళ్ళి అందులో నుంచి కొత్త బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేయాలి. తర్వాత వచ్చేది గ్రూప్లో ఏం జరుగుతుంది, మీరు ఒకటి కంటే ఎక్కువ లేయర్స్ ఒక గ్రూప్లో కలిపి కావాలనుకుంటే మనం లేయర్లో గ్రూప్ చేస్తాం. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ డిఫరెంట్ లేయర్స్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని స్కేల్ చేయడం కోసం లేదా దానికైనా అన్నిటికీ కలిపి మూవ్ చేయాలనుకుంటే అప్పుడు గ్రూప్ బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ కొన్ని లేయర్స్ తీసుకుంటున్నాను, వాటిలో కొన్ని ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్కి లేయర్ 1లో రెక్టాంగిల్ చేశాను, లేయర్ 2లో ఎలిప్స్ ఇలా చేశాను. నాకు ఈ రెండు ఆబ్జెక్ట్స్ రెండు లేయర్స్లో ఉన్నవి ఒకే గ్రూప్లోకి రావాలి. చూడండి, రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ వేరు వేరు లేయర్స్లో కూడా ఉన్నాయి. నాకు అవి రెండు కలిసి ఒకే గ్రూప్లో ఉండాలి. సో మనం గ్రూప్లో లేయర్ నుంచి చేస్తాము. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. నేను ఈ గ్రూప్ చేసినట్టే ఇక్కడ ఒక గ్రూప్ ఆన్ అయింది. దీన్ని అప్ సైడ్ ఉంచుదాం. ఇప్పుడు మీరు గ్రూప్లో ఉంచాలనుకున్న లేయర్ని గ్రూప్ బాక్స్లో యాడ్ చేయాలి. ఓకే, ఆ లేయర్ని గ్రూప్లో యాడ్ చేద్దాం. చూడండి, నేను లేయర్ 2ని గ్రూప్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను. ఇలా లేయర్ 1ని కూడా యాడ్ చేసి ఇలా మీరు చాలా లేయర్స్ యాడ్ చేయవచ్చు. నేను ఇప్పుడు గ్రూప్ 1 సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, రెండు కలిసి మూవ్ అవుతున్నాయి, ఇంకా కలిసి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. ఆబ్జెక్ట్స్ని గ్రూప్లో పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మీరు వాటిని ఇండివిజువల్గా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను గ్రూప్లో లేయర్ 1 సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఎడిటింగ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. అంటే మనం కలిపి ఎడిట్ చేయొచ్చు లేదా ఇండివిజువల్గా కూడా చేయొచ్చు. గ్రూప్ నుంచి మీరు లేయర్స్ తీసేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఆ లేయర్ సెలెక్ట్ చేశాక గ్రూప్ బయటికి ఇలా డ్రాగ్ చేయాలి. ఇప్పుడు లేయర్ 1 గ్రూప్లో లేదు. ఓకేనా? ఇప్పుడు గ్రూప్ చేస్తే లేయర్ 2 ఒక్కటే గ్రూప్లో ఉంటుంది. గ్రూప్ డిలీట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ ఆ గ్రూప్ సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు. ఓకే, మీరు డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ అది గ్రూప్ అండ్ కంటెంట్స్ కూడా డిలీట్ చేయమని అడుగుతుంది. అంటే గ్రూప్ ఇంకా గ్రూప్లో ఉన్న లేయర్స్ అన్నీ గ్రూప్ క్యాన్సిల్. ఓకే, ఇక్కడ మనం గ్రూప్ ఓన్లీని సెలెక్ట్ చేస్తాము. దాని తర్వాత లేయర్లో వచ్చే ఆప్షన్ గ్రూప్ ఫ్రమ్ లేయర్స్, అది కూడా గ్రూప్కి సిమిలరే. గ్రూప్లో మీరు ఏం చేయాలి అంటే లేయర్లో ఒక గ్రూప్ బాక్స్ క్రియేట్ చేసి అందులోకి డిఫరెంట్ లేయర్స్ని డ్రాగ్ చేయాలి. కానీ గ్రూప్లో లేయర్స్లో అంటే లేయర్స్ డైరెక్ట్గా గ్రూప్లోకి యాడ్ అయిపోతాయి. ఎగ్జాంపుల్, నేను ఈ రెండు లేయర్స్లో ఈ లేయర్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేశాక లేయర్లో న్యూ గ్రూప్ ఫ్రమ్ లేయర్స్. మీరు ఇది చేయగానే లేయర్స్ ఆటోమేటిక్గా గ్రూప్లోకి వెళ్ళిపోతాయి. అంటే నేను సపరేట్గా డ్రాగ్ చేసి లేయర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లేయర్స్లో దాని తర్వాత లేయర్ వియా కాపీ వస్తుంది, అంటే కంట్రోల్ జే చేస్తే ఏమవుతుంది, మీరు ఏ లేయర్ని డూప్లికేట్ చేయాలని అనుకుంటే అప్పుడు కంట్రోల్ జే యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ కంట్రోల్ జే చేస్తుంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ డూప్లికేట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇలాగా మీరు ఇలా చేయొచ్చు. ఇలా ఆల్ట్ ప్రెస్ చేసి ఇలా పుల్ చేయొచ్చు. ఓకే, చూడండి, ఇంకో కాపీ క్రియేట్ అయింది. ఇలా చేయండి లేదా కంట్రోల్ జే, రెండు ఒకటే. ఇక్కడ కూడా డూప్లికేట్ లేయర్ అనేది వస్తుంది, ఇది కూడా ఒకటే. ఇక్కడ ఇలా మీరు లేయర్ డూప్లికేట్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? మీరు లేయర్ డిలీట్ చేయాలి అనుకుంటే ఇలా డిలీట్ చేయొచ్చు లేదా కీబోర్డ్లో నుంచి డిలీట్ కీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కాపీ మర్జ్ గురించి నేర్చుకుందాం. ముందు
కాపీ మర్జ్ చేస్తే ఏమవుతుందని చూద్దాం. మీరు ఒక లేయర్ కంటే ఎక్కువ వాటిలో ఆబ్జెక్ట్స్ని ఉంటే అప్పుడు అన్ని లేయర్స్లో కామన్ ఏరియాని మీరు కాపీ చేసి మర్జ్ చేసి దాన్ని కొత్త లేయర్లో పేస్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు కాపీ మర్జ్ని యూజ్ చేస్తారు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నాకు 2 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. నేను సెలెక్షన్ టూల్తో పాటు ఈ పార్ట్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. షిఫ్ట్ ప్రెస్ చేసి 2 లేయర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, నేను ఈ కామన్ ఏరియాని మర్జ్ చేసి ఒకే లేయర్లో పేస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ మర్జ్ చేస్తాను. ఇక్కడ నుంచి కొత్త లేయర్ని యాడ్ చేస్తాను. ఇది న్యూ లేయర్. మనం ఇక్కడ నుంచి కొత్త లేయర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ లేయర్లో నేను ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తాను. మనం సెలెక్ట్ చేసిన కామన్ ఏరియా చూడడానికి ఇక్కడ పేస్ట్ అయింది. 2 ఒకే ఆబ్జెక్ట్స్ అయిపోయాయి. అంటే నేను 2 ఆబ్జెక్ట్స్ని ఒకే ఆబ్జెక్ట్స్గా మర్జ్ చేశాను. సో కాపీ మర్జ్తో మనం 2 ఆబ్జెక్ట్స్ని ఒక సింగిల్ లేయర్లో మర్జ్ చేయొచ్చు. దాని తర్వాత వచ్చేది పేస్ట్ స్పెషల్. ఫస్ట్ ఆప్షన్ పేస్ట్ ఇన్ ప్లేస్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పోర్షన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేశాక ఎడిట్ నుంచి కాపీ చేద్దాం. కాపీ చేశాక కొత్త లేయర్ తీసుకుందాము. కొత్త లేయర్లో మనం కాపీ చేసిన ప్లేస్ సరిగ్గా అదే ఆబ్జెక్ట్ని అదే ప్లేస్లో పేస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ ఇన్ ప్లేస్ సెలెక్ట్ చేస్తాము. చూడండి, అది సేమ్ ప్లేస్లో పేస్ట్ అయ్యింది. ఓకే, పేస్ట్ ఇంటూ ఏం చేస్తుంది? మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసిన పార్ట్లో పేస్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు పేస్ట్ ఇంటూ యూస్ చేస్తారు. చూడండి, నేను ఇంత ఏరియాని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాక మనం కాపీ చేసి దానికి ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ స్పెషల్ పేస్ట్ ఇంటూ. చూడండి, ఇది ఆ స్పేస్లోకి పేస్ట్ అయిపోయింది. ఓకే, సిమిలర్గా పేస్ట్ అవుట్ సైడ్. పేస్ట్ అవుట్ సైడ్ అంటే మీరు సెలెక్ట్ చేసిన ఏరియాని వదిలేసి నేను కాపీ చేసిన ఆబ్జెక్ట్ని మిగతా పోర్షన్లో పేస్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు పేస్ట్ అవుట్ సైడ్ని యూజ్ చేస్తారు. ఓకే, చూడండి, ఇంత పోర్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎడిట్ పేస్ట్ స్పెషల్. ఇక్కడ నేను పేస్ట్ అవుట్ సైడ్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇంత పోర్షన్ సెలెక్ట్ అయ్యింది. సెలెక్టెడ్ పోర్షన్లో తప్ప మిగతా ఏరియాలో పేస్ట్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు క్లియర్తో ఏం జరుగుతుంది? మీరు సెలెక్ట్ చేసిన ఏరియాని మీరు డిలీట్ చేయాలి అనుకుంటే అప్పుడు క్లియర్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీకు ఏమైనా క్వైరీస్ అండ్ కామెంట్స్ కానీ ఉంటే వీడియో కింద డిస్కషన్ బటన్ క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా చేస్తే మీరు మీ ఫెలో లర్నర్స్తో కనెక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి డిస్కస్ చేసుకోగలుగుతారు. ఇంకా మా టీం కూడా మీ డౌట్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది.